మీరు మిమిక్రీ ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకున్నారు. జబర్దస్త్ మీకు ఏమి ఇచ్చింది? నాతో నేననే సినిమా సూపర్ హిట్, చాలా అదిరిపోద్ది. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూసేయండి. చెరక తాటలో చాటడి బియ్యం లగెత్తి కడితే లజ్జనక అని కామెడీ సీన్లు కూడా ఉంటాయి. సార్, మీరు జబర్దస్త్ షోలో కెమిడియన్గా ఎంతో మందిని నవ్వించారు. అసలు డైరెక్షన్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది సార్? సార్, శాంతి కుమార్ గారు అంటే చాలా శాంతంగా ఉంటారు, గర్వం లేని మనిషి, చాలా మంచి మనిషి. అసలు ఇవన్నీ ఎలా సాధించారు? ఆ గర్వం ఉంటే సర్వం కోల్పోతాడు మనిషి. వెళ్ళే దారిలో 10 మందిని పలకరించుకుంటూ వెళ్ళు, వచ్చేటప్పుడు ఒక్కడైనా నీకోసం ఎదురు చూస్తుంటాడు. కథ గట్టిగా ఉన్నప్పుడు ఆడ డబ్బు చూసుకోరు, డబ్బు చూసుకోరు. హాయ్, హలో, నమస్తే. నేను మీ బండిరాజు. ఆదర్శ జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆదర్శ జీవితం కార్యక్రమంలో మనతో పాటు 2 గెస్టులు ఉన్నారు, శాంతి కుమార్ గారు, జితేంద్ర గారు. మరి నాతో నేను అనే మూవీ ముచ్చట్లు ఆదర్శ జీవితం కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ముందుగా శాంతి కుమార్ సార్. సార్, మీరు జబర్దస్త్ షోలో కెమిడియన్గా ఎంతో మందిని నవ్వించారు. అసలు డైరెక్షన్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది సార్? అదే సార్, ఇప్పుడు నేను ఒక ప్రేక్షకులు ఎంతోమందిని నవ్వించిన నేను ఇంకా మిగిలిన ఎమోషన్స్ కూడా వాళ్ళని తీసుకెళ్ళగలననేటువంటి ఒక నమ్మకం. చిన్నప్పటి నుంచి కమెడియన్ అనేది వృత్తిగా మనం తీసుకున్నప్పటికీ దర్శకత్వం చేయాలనేది నా లక్ష్యం సార్. అది ఫస్ట్ నుంచి కూడా ఒక ఎయిమ్ అది. సో దాన్ని పెట్టుకొని అదేవిధంగా ఎలాగ నేను ఏం చేస్తే దర్శకత్వంలో నేను రాణిస్తాననే దాని మీద ఒక మంచి కథ రాసుకొని, ఇప్పుడు కమెడియన్ జబర్దస్తులు అంటే ఓన్లీ హాస్యం మాత్రమే చేయగలం, ఎందుకంటే ఆ వేదిక హాస్య వేదిక కాబట్టి అది అంతే కుదురుతుంది. సో మిగిలిన టాలెంట్స్ ఎక్కడ చూపించాలి నేను? సో ఒక మంచి కథలో చూపించి ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తే మనం నేర్చుకున్న విద్యకు ఒక సార్థకత ఉంటుంది కదండి. అందుకని అలా అయ్యాను. సూపర్ సార్, నిజంగా. ఎందుకంటే మీరు మల్టీ టాలెంట్ సార్. అయ్యో, థ్యాంక్స్. మిమిక్రీ చేస్తారు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, కెమిడియన్, అంటే ఇవన్నీ, లిరిక్స్, ఇవన్నీ ఎట్లా సాధ్యం సార్ మీకు? సాధ్యం అంటే సాధన ఉన్న పనులు సమకూరు ధరలోన అన్నారు. సో ఏది సాధించినా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి ఒక ప్రణాళిక ప్రకారం పెరిగాను సార్ నేను. జనరల్గా ఏంటంటే ఏదైనా మనకు దేవుడు స్వతహాగా ఇచ్చిన ఒక విద్య ఒకటి అబ్బుతుంది, లేదా ఎక్కడైనా నేర్చుకుంటే 1-2 స్కిల్స్ నేర్చుకుంటారు. నాకేంటంటే చిన్నప్పటి నుంచి నేర్చుకోవడంతోనే నా జీవితం స్టార్ట్ అయింది. సో మామూలుగా ఒక దినచర్యలో భాగం అనమాట. ఆ రోజు ఏదో కొత్త విషయం నేర్చుకోవాలి. సో అలాగా మా నాన్నగారు ఫస్ట్ నుంచి కూడా ఈ టాలెంట్స్ మీద నాకు మంచి ట్రైనింగ్ ఇప్పించారు. సో అలాగే చిన్నప్పటి నుంచి యాక్టింగ్, మిమిక్రీ, డప్పు, కర్రసాము, అలా మిమిక్రీ, అలాగే వోకల్ మ్యూజిక్, అలాగే కూచిపూడి డ్యాన్స్, వీటన్నిటిలో కూడా ట్రైనింగ్స్ తీసుకోగలిగి అలా తయారయ్యాను సార్. అంతే. సూపర్ సార్. సార్, జితేంద్ర సార్, మీరు శాంతి కుమార్ సార్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని విన్నాను. అసలు మీ పరిచయం ఎలా ఉంది? చిన్నప్పటి నుంచి అంటే మేము ఇద్దరం అంటే స్కూల్స్ చదువుతున్నప్పుడే జస్ట్ వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళాను. ఇంకో ఫ్రెండ్తో వెళ్ళంగానే పరిచయం చేస్తే మిమిక్రీ ఆర్టిస్ట్ అని తెలిసింది. సో చిన్నప్పటి నుంచి బేసికల్గా ఆర్ట్ ఫామ్ మీద బాగా ఇంట్రెస్ట్ అండి. అలాగే నేను మా నాన్నగారి వ్యాపారానికి తిరుగుతూ ఉండేవాడిని చదువుకున్న రోజుల్లోనే. అలా తిరుగుతూ ఇంకా కాలేజ్ టైంలో ఉన్నప్పుడల్లా ఇంకా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు మీట్ అవ్వడం, అది ఇంకా మా ప్రొఫెషన్లోనే ఉండి, అంటే అప్పుడు మేము ప్రొఫెషనల్ ఆర్టిస్టులు కాదు, బట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉండేవాళ్ళం సరదాగా. అప్పుడు కూర్చుని తను కలవటం, మన ఇంకా కొత్త సినిమాలు ఏమి వచ్చాయి, అందులో యాక్టర్స్ ఏంటి, వాయిసెస్ ఏంటి అని ఇద్దరం కూర్చొని స్టడీ చేస్తూ ఉండేవాళ్ళం. ఫ్రీ టైం వచ్చిందంటే తను మా ఇంటికి రావడం, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అయితే ఇద్దరు కలిసి ఎక్కడైనా ఒక పార్క్లో కూర్చొని కొత్తగా ఈ కొత్త వాయిస్లు ఏమన్నా నేను నేర్చుకున్నాం. సో అట్లా ఏమైనా వచ్చినప్పుడు నేను చేస్తాను చూడు ఈ డైలాగ్ ఎలా వచ్చింది చెప్పు అని తను అడగడం, తన వాయిస్ నన్ను అడగడం, ఇట్లా ఒకరినొకరు మోటివేట్, అంటే ఫ్రెండ్సే కదండి కరెక్ట్ చేసుకునేది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళే ముందు మనం జడ్జ్ చేసుకోవాలి ఫస్ట్, ఒక వాయిస్ చేసే ముందు. సో అది ఎవరు చేస్తారు? ఇంకో మిమిక్రీ ఆర్టిస్ట్, ఆర్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ అయితేనే దాన్ని చెప్పగలుగుతారు, ఆ సబ్జెక్ట్ ఒకరికొకరు తెలుసుకుని అట్లా చిన్నప్పటి నుంచే అలా ఆడుతూ పాడుతూ చేస్తూ ఉండేవాళ్ళం అండి. అలా స్టేజెస్ పర్ఫార్మెన్స్ ఇస్తూ. శాంతి కుమార్ సార్, ఇప్పుడు నాతో నేను మూవీలో
డైరెక్షన్గా ఇప్పుడు ముందుకు వస్తున్నారు. అవును అసలు సాయి కుమార్ గారు లెజెండ్ యాక్టర్, అవును అలాంటి ఆయన మీరు డెబ్యూ డైరెక్టర్ ఎస్ సార్. అంటే మీ స్టోరీతో ఆయన ఎట్లా మీరు మెప్పించారు? కథ గట్టిగా ఉన్నప్పుడు ఆడ డబ్బు చూసుకోరు, డెబ్యూ చూసుకోరు. ఓకే అండి ఎందుకంటే ఆ సార్కి మంచి కథను ఎంచుకోవటంలో మంచి అనుభవం, ఓకే 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అండి ఆయనకి. అవును. యాక్చువల్గా అంటే మన వయసు అంత లేదు ఆయన, అదే మన వయసు అంత లేదు ఆయన ఎక్స్పీరియన్స్ అంతా. విజయవాడలో మేము ఉన్నప్పుడు చిన్నప్పుడు శాంతి ప్రశాంతి థియేటర్లో అప్పుడు పోలీస్ స్టోరీ వచ్చిందంటే వెళ్ళి కూర్చొని ఆ మూల సీట్లో కూర్చొని సార్ గట్టిగా అరిస్తే భయపడి కొన్ని చోట్ల అలాగా ఆయన వాయిస్ చూస్తూ పెరిగిన వాళ్ళం మేము. అలాంటిది నా డైరెక్షన్లో ఆయన చేయటం అనేది అదొక గొప్ప అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నాను నేనైతే. ఎందుకంటే అలా తెర మీద చూసిన వ్యక్తిని ఈరోజు నా డైరెక్షన్లో ఆయన చేయటం అనేది నిజంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ మంచిగా ఆయనకి నచ్చింది సార్. అదిగాక స్టేజ్ ఆర్టిస్టులుగా మేము ఎప్పటి నుంచో 32 సంవత్సరాల నుంచి నేను మిమిక్రీ చేస్తూ ఉన్నా. సో ఈ జర్నీలో సార్తో పాటు కొన్ని ఈవెంట్స్ చేయటం, నా టాలెంట్ స్టేజ్ మీద చూడటం సారు. ఆ తర్వాత ఆయన ఇంతకుముందు ఎలక్షన్లో పోటీ చేశారు అప్పుడు కర్ణాటకలో వచ్చి, అక్కడికి మేము ప్రచారానికి మా ఇద్దరిని పిలిచారు అక్కడ కూడా. అండ్ నేను కొన్ని రోజులు ఆయన కొన్ని రోజులు, అంటే నాకు కొన్ని వర్క్స్ రావడం వల్ల అలాగా సార్తో మా జర్నీ చాలా ఉందండి. అలా ఉన్న తర్వాత కూడా ఏదో జర్నీ ఉంది కదా తెలుసు కదా అని ఒప్పుకోవటం కాదు. ఎందుకంటే సార్ ఎప్పుడు కూడా సెలెక్టెడ్గా ఉంటాయి ఆయన స్టోరీస్. ఏ సినిమా చేసినా అందులో విషయం ఆయనకంటూ ఒక ఏంటి పాత్ర బాగుందా, కథ ఏంటి అనేది చూసే చేస్తారు. అలా నచ్చింది. దానికి తోడు పరిచయం అనేది బెనిఫిట్ అయింది మాకు, అంతేగాని పరిచయం వల్లే సినిమా ఒప్పుకోవటం అనేది కాదండి. కథలో విషయం ఉంది కాబట్టి ఆయన ఒప్పుకున్నారు, దానికి పరిచయం ప్లస్ అయింది అంతే. ఇప్పుడు మేకింగ్లోకి వెళ్ళినప్పుడు అంటే మీరు కొత్త అని ఏమన్నా సార్ లేదు ఇది బాగలేదు అది బాగలేదు మీరు కొత్తగా ఉంది అంటే కొత్త డైరెక్టర్ అలాంటివి ఏమన్నా అన్నారు అంటే ఆయన సీనియర్ కదా? అవునండి అదేం లేదండి. సార్ కూడా ఎప్పుడు కనీసం మానిటర్ దగ్గరకు కూడా వచ్చి చూడండి సార్. ఎందుకంటే ఆయన డైరెక్ట్ నేను అక్కడ చూస్తానే, ఇప్పుడు నీకు బాగుందా లేదా నువ్వు చూడు, చేద్దామంటే ఇంకో టేక్ చేద్దాం, నీకు నచ్చలేదా మళ్ళీ చేస్తా, అంతేగాని మీ నన్ను చూసే నువ్వెందుకు నువ్వే కానీ నీకే వదిలేసాను జడ్జిమెంట్ అనేవాళ్ళు. అది సీన్ ముందు డిస్కషన్ చేసేవాళ్ళం కార్యాలయంలో సార్ దగ్గరికి వెళ్ళి కూర్చొని, ఇప్పుడు ఈ సీన్ చేయబోతున్నాం సార్, ఇది ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది ఇట్లా బాగుంది కదా సార్, వచ్చేది చదివేవాళ్ళు బాగుంది, లేదా ఇదేమన్నా కొద్దిగా దీన్ని ఇట్లా మార్దాం, అది నువ్వు ఓకే అంటేనయ్యా, ఎందుకంటే కథ రాసింది నువ్వు, రాసుకుంది డైలాగ్ నువ్వు, అంతే ఉండేది. కానీ ఇది చెయ్యి అది నేను చెప్పాను ఇట్లా ఏముండదు సార్ ఆయన దగ్గర. అందుకే ఆయన చాలా మంచి హ్యూమన్ బీయింగ్, మంచి వ్యక్తి. అసలు ఫస్ట్ సపోర్ట్ ఆయన ఫస్ట్ ఒప్పుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ విధంగా సపోర్ట్ చేయడం వల్ల మనకు కొన్నంత ధైర్యం వస్తుంది. ఇంకా అని మన నేను డెబ్యూ డైరెక్టర్ అనే విషయం మర్చిపోయి ఆ ఫ్రీడమ్ క్రియేట్ చేస్తాడు సార్ ఫస్ట్. అది అంటాడు, ఇప్పుడు మనం అంటే భయపడుతూ పనిచేసేవాడు ఎప్పుడు కూడా మంచి అవుట్పుట్ ఇవ్వలేడు క్లారిటీగా. సో మనం ఫస్ట్ ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళకి. ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు వాళ్ళు మనతో దగ్గర అవుతారు. దగ్గర అయినప్పుడు మన నుంచి ఏం కావాలో లాగుతారు, మన దగ్గర నుంచి ఏం కావాలో అడుగుతారు. కాబట్టి ఆ ఫ్రీడమ్ ఇద్దామనేటువంటి నేచర్ సార్ది. ఫస్ట్ ఆ ఫ్రీడమ్ ఇస్తారు డెఫినెట్గా. అది అందుకని నేను ఆ జోనర్లోంచి సార్ ఫ్రీడమ్ ప్లస్ అది అట్లా నేనేదో విచ్చలవిడే కాదు, ప్రతిదీ సార్తో డిస్కస్ చేసేవాడిని, ఇలా చేద్దాం. సెట్లోకి వచ్చిన తర్వాత ఇవి క్యారీవ్యాన్లో జరిగేది ఏందైనా మార్పులు చేర్పులు కానీ సలహాలు సూచనలు కానీ, సెట్లోకి వచ్చిన తర్వాత ఆయన డైరెక్టర్ ఏం చెప్తే అదే అండి సార్, ఏమా ఓకేనా అంటారు. అనగానే సార్ అని ఇట్లా అంటాను నేను. అంటే నాకు ఆయనకి అర్థమైపోద్ది నాకు ఇది సరే మళ్ళీ చేద్దాం రండమ్మా ఓకే రైట్ అంటే అనేసి మళ్ళీ టేక్ అని తీసుకొని, అంటే అది అట్లా అది మా మధ్య ఒక కెమిస్ట్రీ అట్లా అలవాటు అయిపోయింది. అంటే నేను బాగా అసలు అదిరిపోయిందని నేనే సార్ సూపర్ సార్ అని క్లాప్స్ ఇరగదీసింది, బాగా వచ్చింది సార్ అదిరిపోయింది. ఇది ఒకసారి చూడమంటే మళ్ళీ చూస్తాను ఓకేనా అంటే ఓకే సార్ నెక్స్ట్ వెళ్ళిపోదాం రైట్ అమ్మా అంతే. ఇంత కోఆర్డినేషన్ ఉండేది మా మధ్య, అందుకనే అది అంత ఈజీ చేయగలిగాను నేను డబ్యూగా. మీరు మిమిక్రీ ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రకాష్ రాజ్ గారు వాయిస్ చాలా బాగా చేస్తారు, ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. యాక్చువల్గా నేను ఫస్ట్లో అప్పట్లో సుస్వాగతం సినిమా అనుకున్నాను. ఫస్ట్ సార్కి ప్రత్యేకంగా ప్రకాష్ రాజ్ గారికి మంచి ఐడెంటిఫికేషన్, ఆయనకి ఒక మంచి మైల్ రాయ్ ఆ సినిమా. సో సుస్వాగతంతో నేను మోనార్క్ అనే డైలాగ్తో జనాలకు చాలా దగ్గర అయ్యారు సార్. సో మేము కూడా ఆయనకి దగ్గర అయ్యాం, అంటే ఆయన వాయిస్ ఇమిటేట్ చేయాలని ఫిక్స్ అయింది ఆ వాయిస్ దగ్గర. సో ఆ డైలాగ్ మీకోసం. వా తల్లి కూతుర్లు ఏం నటిస్తున్నారు, ఇది ఒక డింపుల్ కపాడియా, నీ కూతురు ఒక ట్వింకిల్ కపాడియా,
రాత్రి కొడుకొచ్చి రూమ్లో డాన్సింగ్, ఉదయం తండ్రి వచ్చి నాతో ఫైటింగ్, ఇది ఇప్పుడు ఎగ్జామ్ కని చెప్పి వాడితో జంపింగ్, సందు చిప్పుడు వాడి ఆటోలో వెయిటింగ్, అక్కడికి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కదా మామూలే, ఇది వాడిని పెళ్లి చేసుకుని వస్తుంది, సార్ నేను మేజర్, నేను ఎవరినన్నా పెళ్లి చేసుకోవచ్చు అంటుంది, అక్కడ టోపీ ఉన్న బుర్రగొక్కని నాలాంటి ఎస్ఐ ఒకడు ఉంటాడు, దేనికి నో అంటాడు, వెంటనే మౌన పోరాటం, వందే మాతరం శ్రీనివాస్ విప్లవ గీతం, ఆ తర్వాత నమ్మకం మీద ది గ్రేట్ వెర్రి పప్ప అని శుభం కార్డు వేస్తారు. దీనికి డైరెక్షన్ నువ్వు, యాక్షన్ నీ కూతురు. సినిమా పేరంటే తెలుసా? తల్లి లాలింపు, కూతురు తాలింపు, నేను మునార్కుని, నన్నెప్పుడు మోసం చేయలేడు. అట్లా మీరు మామూలు కాదు సార్, మల్టీ టాలెంటెడ్ అనమాట మీరు. అయ్యో అదేం లేదు జితేంద్ర సార్, మీరు కూడా మిమిక్రీ బాగా చేస్తారని విన్నాను. అలాగే నాతో నేను మూవీకి కమల్ హాసన్ గారు వచ్చి నాతో నేను మూవీ గురించి చెప్తే ఎలా చెప్తారు? కమల్ హాసన్ గారు, నమస్కారం రాజు గారు, మన ఎంఆర్జీ న్యూస్ ఛానల్లో మీరు మా శాంతకుమార్ గారిని నన్ను ఇంటర్వ్యూ పిలిచినందుకు చాలా సంతోషం. నాతో నేను ఈ సినిమా తెలుసుకోవాలంటే ఎవరికి వాళ్ళుగాని కాకుండా మొత్తం ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ సినిమా చూడాలి. అప్పుడు చూస్తేనండి అందరూ కూడా ఆ సినిమా చూసి ఖచ్చితంగా అనుకుంటారు, అరే ఇది మనకు నిజంగా మనకు జరిగిన కథ, ఇది మన కథ అని ప్రతి ఒక్క మనిషి అనుకుంటాడు. అంత స్వచ్ఛమైన తెలుగు చిత్రం ఇది. సో మీరందరూ కూడా కంపల్సరీ థియేటర్స్కే వచ్చి ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ కమల్ హాసన్. ఇది క్యాజువల్గా మాట్లాడతానండి. ఇంకా ఆకలి అంటే ఒక క్యారెక్టర్ పరంగా చేసేసరికి ఆర్టిస్ట్ సైస్త్రి నాకు దైవం ఉంది, కానీ ఆ దైవాన్ని కూడా కదిలించే దయ్యం ఆకలి. ద ఓన్లీ ప్రజెంట్ అండ్ ద ఓన్లీ పుటెంట్ ఆకలేసి కేకలేసి అన్నాడు శ్రీశ్రీ. నమ్ముకున్నది అమ్ముకున్నాడు ఈ అభినవ శ్రీశ్రీ. మానాభిమానాలు కూడా అమ్ముకోమంటుంది ఆకలి. కానీ ఎన్ని రోజులలో ఉండగలని చెప్పు. రేపు సాయంత్రం కల్లా ఇది ఇండియా గేట్కి వెళ్తుంది పొట్లం కట్టడానికి. 3 రూపాయలు ఉన్నాయి, ఈ కూడా ఖర్చు అయిపోతే ఆదుకోవడానికి ఆ శ్రీశ్రీ కూడా లేదు. సో ఇలా చెప్పండి సార్, అలా అప్డేట్ విక్రమ్, అక్కడి నుంచి విక్రమ్ వరకు కూడా ఆయన వాయిస్ స్టైల్ అని ఇట్లా రకరకాల యాక్టర్స్ చేస్తూ ఉన్నారు. మీకు ఇంకో విషయం చెప్పాలి రాజు గారు. యాక్చువల్గా ఏంటంటే ఈ సినిమాలో తను కూడా యాక్ట్ చేశారు. సూపర్ సార్. ఒక మంచి క్యారెక్టర్ చేశారు. అదేంటి అనేది తెర మీద మనం చూడొచ్చు. బట్ అయితే మంచి అంటే హీరో గారికి అంటే మన సినిమాలో 3 ఉన్నారండి హీరోస్. సాయి కుమార్ గారు మెయిన్ లీడ్, తర్వాత ఆదిత్య ఓం గారు అంటే లాహిరిలో సినిమాలో అప్పట్లో మనందరికి తెలిసిన ఆయన. సో ఆయన ఒక హీరో. తర్వాత శ్రీనివాస్ సాయి గారని ఊపిరి సినిమా, తర్వాత గోల్కొండ హై స్కూల్ వాటిలో చేశారు బాలనటుడికి అప్పట్లో గోల్కొండ హై స్కూల్. ఆయన ఒక హీరో అనమాట. సో ఈ ఆదిత్య ఓం గారితో పాటు కాంబినేషన్ క్యారెక్టర్ అయింది. ఆయనతో పాటు జర్నీ చేసేటువంటి ఒక మంచి క్యారెక్టర్. సో సినిమాలో మీరు చూడొచ్చు రేపొద్దున. అంటే తను ఒక నాట్ ఓన్లీ తను కూడా ఆల్రౌండర్ అనమాట. ఇప్పుడు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గానే కాకుండా ఒక నటుడిగా కూడా ఈసారి తన్ని బయటికి తను మంచి ఓకే ఏదున్నా ఫ్రెండ్ అన్న. ఇప్పుడు నేను తెలుసు కాబట్టి సాయి కుమార్ గారు సినిమా ఒప్పుకోవటం, ఈయన ఫ్రెండ్ కాబట్టి నేను మ్యాచ్ ఇవ్వటం కాదు సార్. సినిమాలో విషయం ఉంది కాబట్టి ఆయన ఒప్పుకున్నారు, ఈయన టాలెంట్ ఉంది కాబట్టి నేను తీసుకున్నాను అంతే. ఒక ఆర్టిస్ట్ అన్న తర్వాత ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటేనే ఆర్టిస్ట్ అవుతారు. సో అతన్ని ఎలా ఉపయోగించుకోవాలనే విధానం తెలియాలి మనకు అంతే. ఇప్పుడు ఆయన దేనికి సెట్ అవుతారు, ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి అనేది తెలిస్తే చాలు మనకి, వాడేయటమే అంతే. జబర్దస్త్ నుంచి మీరు బయటకు వచ్చారు కదా సార్, జబర్దస్త్ నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు, జబర్దస్త్ మీకు ఏమి ఇచ్చింది? ఒక విషయంగా చెప్పాలంటే 32 సంవత్సరాల నా మిమిక్రీ చరిత్ర ఆ ప్రయాణం ఒకటైతే జబర్దస్త్లో 7.5 సంవత్సరాలండి నా ప్రయాణం. ఈ 7.5 సంవత్సరాల ప్రయాణంలో నాకు ఒక మంచి గుర్తింపునిచ్చింది జబర్దస్త్. అంటే అంతకుముందు మనం ఏ ఊర్లో ప్రోగ్రామ్ చేస్తే ఆ ఊరు వరకు తెలిసేవాళ్ళం, ఆ ప్రజల వరకు అందరు చప్పట్లు కొట్టేవాళ్ళు, సార్ భలే చేసేవాళ్ళు అనేవాళ్ళు, ఆ ఊరికి మనం సెలబ్రిటీ అంతవరకే. కానీ జబర్దస్త్ వల్ల ప్రపంచానికి పరిచయం అయ్యాం.
సో ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ చూడంగానే సార్ మీరు జబర్దస్త్ ఆర్టిస్ట్ కదా అనేటువంటి ఒక గుర్తింపు, ఐడెంటిఫికేషన్. మమ్మల్ని ఇక్కడి నుంచి వేరే విదేశాలకు తీసుకెళ్ళి ప్రోగ్రామ్స్ చేయించాలన్నా కూడా ఆ జబర్దస్త్ శాంతికుమార్ గారు అని నాకైతే ఇంటి పేరుగా మారిపోయింది జబర్దస్త్ యాక్చువల్గా. అలా మారిపోయి నన్ను తీసుకెళ్ళేటువంటి ఒక మంచి ఒక సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చింది సార్. ఆ తర్వాత మనకంటూ సమాజంలో ఒక గౌరవం, విలువ, మర్యాద, ఒక నెక్స్ట్ మనం కూడా ఒక రూపాయి సంపాదించుకొని ఒక ఇల్లు కొనుక్కొని సొంత ఇల్లు అనేటువంటి ఒక స్థానాన్ని, అంటే ఒక స్థాయిని పెంచింది మన స్థాయిని. ఎకనామికల్ స్టేటస్ కావచ్చు, సోషల్ స్టేటస్ కావచ్చు. సో ఒకటి కాదు, జబర్దస్త్ వల్ల ఎంతో గుర్తింపు. ఈవెన్ మీరు నమ్ముతారు లేదో, ఈ సినిమా రావడానికి కూడా ఒక మూల కారణం నాకు జబర్దస్తే. ఓకే. ఎందుకంటే మెయిన్ మా ప్రొడ్యూసర్ గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు జబర్దస్త్ బాగా చూస్తారు. ఓకే. నేను వాళ్ళ నంద్యాల ఒక ఈవెంట్కి వెళ్ళానండి. నంద్యాల మా ప్రొడ్యూసర్ గారు వాళ్ళది, ఎల్లాల బాబు గారని మంచి వ్యాపారవేత్త. సో అయితే వాళ్ళకు ఒక హోటల్ ఉందండి. ఆ హోటల్లోనే నాకు అకామిడేషన్ ఇచ్చారు ఆ రోజు ఆ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు. సో అక్కడ దిగినప్పుడు ఇలా జబర్దస్త్ ఆయన ఒక ఆయన మన హోటల్లో దిగారనే విషయం తెలిసి సారు వాళ్ళ ఫ్యామిలీ అభిమానం కాబట్టి సరదాగా వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు నన్ను తీసుకెళ్ళి. ఇంకా ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో తింటూ ఆ టాపిక్లు ఇంకేంటి సార్ జబర్దస్త్ తర్వాత ఇంకేంటి ప్లానింగ్ అని, మంచి కథ రాసుకున్నాను సార్, ప్రొడ్యూసర్ కోసం వెతుకుతున్నాను అని మాటల సందర్భంలో వచ్చి వాళ్ళు, అవునా అది మేము మా అబ్బాయి అంటే మేము సినిమా తీయాలని ఎప్పటి నుంచి ఉంది, కానీ మళ్ళీ ఎలా ఉంటుందో ఫీల్డ్ కొత్త మాకు, అక్కడికి వస్తే మోసపోతామేమో, లేకపోతే మంచి జరుగుద్దో లేదని భయంగా ఉంది సార్, కాదు లేకపోతే ఎప్పుడో తీసేవాళ్ళం, మాకు పెద్ద సినిమా తీయడం అనేది బాగా ఇంట్రెస్ట్, మా అబ్బాయిని ప్రొడ్యూసర్గా పరిచయం చేయాలి అని మాట్లాడాను. నేను అన్నాను, సార్ మీరు మోసం చేయటం వేరే వాళ్ళు ఎవరైనా చేస్తారు, మేము ఆల్రెడీ ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న వాళ్ళం, మాకు ఏదో దేవుడు దయ వల్ల అంత ఇంత నెలకి ఖచ్చితంగా ఈవెంట్ల ద్వారానో లేకపోతే జబర్దస్త్ ద్వారానో సంపాదించుకుంటున్నాం, మేము ఒకరిని చీట్ చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు సార్. సో మనం ఒక మంచి మీ కథ నచ్చి, నేను ఆ కథ వినండి ఒకసారి, నచ్చి బాగుంది అని అంటే మనం ముందుకు వెళ్దాం, మీ మేనేజర్నే పెట్టుకోండి, మీరే ఎట్లా కావాలంటే మీరు, నేను ఎకనామికల్ విషయంలో వేలు పెట్టను, నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, అంటే బుల్లితెర నుంచి వెండితెరకి వెళ్ళాలి, సో నాకు ఒక లిఫ్ట్ ఇవ్వండి, ఇదో మీకు కూడా ఒక మంచి కథతో సినిమా తీసామనేటువంటి గుర్తింపు, మీకు ఒక కొత్త బ్యానర్ అన్నప్పుడు ఒక మంచి హిట్ ఇచ్చారంటే ఫస్టే నెక్స్ట్ ఆ బ్యానర్కి ఒక వాల్యూ పెరుగుతుంది. సో నా కథతో మీ వాల్యూ పెరగాలి, మీరిచ్చే అవకాశంతో నా వాల్యూ పెరగాలి, సో అలా చేద్దాం కలిసి, మీకు కథ నచ్చితే అనేసి అలా మాట్లాడుకున్నాం. అదేదో యాదృచ్ఛికంగా జరిగిపోయింది అంతే. నేను అసలు ఆయన ప్రొడ్యూసర్ అవుతారనుకున్నా నాకు తెలియదు, అసలు నేను ప్రొడ్యూసర్ కోసం వెళ్ళా, ప్రోగ్రామ్ కోసం వెళ్ళా, అది ఇట్లా అయింది. ఆ కథ వినటం, వాళ్ళకి నచ్చటం, నెక్స్ట్ రోజు మీరు ఇక్కడే ఉన్నాను సార్, రేపు నైట్ మనం కలిసి బయలుదేరుతున్నాం అన్నారు. ఆ రోజు నైట్ ఆయన ఇన్నోవాలో బయలుదేరాం, హైదరాబాద్ రావటం, 2-3 సందులు ఇల్లుల కోసం, అదే ఒక రూమ్ కావాలి ఆఫీస్ కోసం తిరిగాం. టూలెట్ బోర్డు ఎక్కడుంటే ఆ ఇంటికి అట్లా 5-6 ఇల్లు ట్రై చేసాం, ఒకటి ఫిక్స్ అయ్యాం అంతే. వెంటనే నెక్స్ట్ రోజు ఫర్నిచర్ తెచ్చి పెట్టేశారు, మీరు వర్క్ స్టార్ట్ చేయండి రాసేది, మనం ఇప్పుడు ఓకే అంటే స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి. అంటే ఇక్కడ నేనేదో మాయ చేశాను లేదా నా మాటలతో పడ్డారని కాదండి, కథ నచ్చింది ఒకటి, ఇక్కడ జబర్దస్త్ కూడా ఒక అదే ప్లస్ అయింది. ఇప్పుడు అట్లా ఆ ప్లస్సే నన్ను అట్లా తీసుకొచ్చింది. ఇప్పుడు అదే చెప్తున్నా, ఎంతోమంది ఇప్పుడు ఏదన్నా కూడా అదృష్టం అనేది ఒక తలుపు తట్టాలంటారు ఒకసారి. సో అది మనకు ఒక అవకాశం అనేది అదృష్టంతో సమానం. కాబట్టి ఆ అవకాశం ఎప్పుడు వచ్చిందండి, ఎంతోమంది ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కృష్ణానగర్ ఇటు సైడు అవకాశాల కోసం పాపం ఎన్నో కథలు రాసుకొని ఎన్నో సంవత్సరాల నుంచి తిరుగుతున్న వాళ్ళు ఉంటారు, నాకంటే అద్భుతమైన టాలెంట్ వాళ్ళు ఉన్నారు. కానీ నేను ప్రయత్నం అవుతుందో లేదో, అసలు వెళ్ళింది వేరే పని మీద, ఇది తగలడం ఏంటి, ఆయన ఒప్పుకోవడం ఏంటి, నాకు అవకాశం రావడం ఏంటి, ఇదంతా నా దగ్గర కథ రెడీగా నేను తయారు చేసుకోవడం, ఇవన్నీ కూడా దాన్ని అంటారే ఆ టైం వచ్చినప్పుడు అది వచ్చేస్తాయి అన్నీ అంతే. కాబట్టి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయం భక్తితో జాగ్రత్తగా చేయగలిగితే అది నిలబెట్టుకోగలుగుతాం, లేకపోతే మళ్ళీ అంతే ఇంకా నెక్స్ట్ ఇంకొకరు రావాలని ఆలోచిస్తారు, బాగా చేస్తే ఇంకో 4 వస్తారు. సో అది అట్లా జరిగిందండి. అట్లా జబర్దస్త్ నుంచి నేను ఏం నేర్చుకున్నాను, ఏం తీసుకున్నానంటే, ఇంత మంచి అవకాశం ఇండైరెక్ట్గా పరోక్షంగా జబర్దస్త్ వల్ల వచ్చింది, ఒక గుర్తింపు వచ్చింది, ఒక అనుభవం వచ్చింది, ఒక స్టేటస్ వచ్చింది, ఇంకేం రావాలి సార్, ఇంకా అంతే. సార్ శాంతికుమార్ గారు అంటే చాలా శాంతంగా ఉంటారు, గర్వం లేని మనిషి, చాలా మంచి మనిషి. అసలు ఇవన్నీ ఎలా సాధించారు? ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి మనిషికి చిన్నది, నేను ఒక మిమిక్రీ స్టేజ్ షో చేశానంటే గర్వం, ఒక జబర్దస్త్కి వెళ్ళంటే గర్వం, ఒక డైరెక్టర్ అంటే గర్వం, అంటే చాలా మంది చూస్తుంటారు. అసలు మీలో అది ఏం కనిపించదు సార్. నేను కూడా చాలాసార్లు ఫోన్ చేసినప్పుడు మీరు అంటే
మీ ఒక చిన్న పిల్లడితో ఎలా మాట్లాడతాం మనం, అంత ప్రేమగా మాట్లాడుతాం, ఎలా సాధ్యం? అంటే అదంటే నా నేచర్ సరే, ఫస్ట్ నుంచి నేను అట్లే. కాకపోతే ఒకటి మీరు అన్నట్టు ఆ గర్వం అన్నారు, ఆ గర్వం ఉంటే సర్వం కోల్పోతాడు మనిషి. అందుకే ఆ గర్వం దగ్గరికి రానివద్దు. మా నాన్నగారు నాకు అంటే ఆయన ఒక మంచి రచయిత, ఆర్టిస్ట్ అండి. ఆయన పెద్ద పెద్ద నాటకాలు అంటే ఇట్లా అంటే దగ్గర 50 సంవత్సరాల నాటక రంగంలో అనుభవం నాన్నగారికి. అయితే ఆయన నాకు చెప్పి కూర్చోబెట్టి అప్పుడప్పుడు ఏవి ఆర్ట్ గురువుల దగ్గర నేర్చుకున్నా కూడా ఇలాంటి మంచి విషయాలు నాకు కూర్చోబెట్టి నేర్పించేవాళ్ళండి నాన్నగారు. అంటే మా ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగేది. కూర్చున్నప్పుడు అరే నాయన నీకు ఉన్న టాలెంట్ ఉంది కదా, ఎక్కడంటే అక్కడ ఊరికి నువ్వు వెకిలిగా చేసావంటే కూడా దానికి వాల్యూ ఉండదు. దాన్ని ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శిస్తేనే విలువ. ఇప్పుడు మీరు అన్నట్టు ఇట్లా గర్వం అనేది నెత్తికి ఎప్పుడు ఎక్కనివ్వమాక. అది ఎక్కిందంటే పతనానికి ఫస్ట్ మెట్టు అదే. నువ్వు ఎక్కడం అట్లా ఇట్లాంటివి ఎన్నో మంచి విషయాలు. అంటే ఆయన అనుభవం కదండి, ఆయన 50 సంవత్సరాల అనుభవం. ఆయన అనుభవంలో నుంచి నేర్పించిన పాఠాలు నేను వినేవాడిని. సో ఇవన్నీ బేసిక్గా. నెక్స్ట్ ఇంకోటి నాకు అనిపిస్తుంటుంది, నేను రైటర్గా అయిన తర్వాత కూడా నేను ఒక సినిమా కోసం ఒక డైలాగ్ రాశాను. వెళ్ళే దారిలో 10 మందిని పలకరించుకుంటూ వెళ్ళు, వచ్చేటప్పుడు ఒక్కడైనా నీకోసం ఎదురు చూస్తుంటాడు అని. అట్లా ఏముంది, మనం ఏం ఇప్పుడు మనకేం 2 కొమ్ములు వచ్చేసి ఏం పెద్ద 4 చేతులు రాలేదు కదా సార్. మనం ఎంచుకున్న కళారంగంలో ఇంకో మెట్టు ఎక్కాం అంతే. నెక్స్ట్ స్టెప్ అంతే. ఇదేం ఒక్కసారిగా నేను అంతరిక్షానికి ఏం వెళ్ళలే. ఇంకా నేను ఎందుకు ఫీల్ అవ్వాలి గర్వంగా? సో నాకు అదేం లేదు. ఇప్పుడు బాధ్యతగా ఫీల్ అవ్వాలి. అంటే ఇంకా నాకు బాధ్యత పెరిగింది అనేది ఒక భయంతో. మేము నడుచుకుంటూ వెళ్ళి ప్రోగ్రామ్ చేసిన, సైకిల్ తొక్కుంటూ వెళ్ళి ప్రోగ్రామ్ చేసిన, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. కాబట్టి మీరు నమ్మరు, ఒకసారి లారీలు కూడా ఎక్కి వెళ్ళేవాళ్ళు. అంటే నైట్ పూట వచ్చేటప్పుడు రిటర్న్ ఏమి ఉండేవి కాదు. మళ్ళీ లారీ లెక్క వెనకాల ఆ బాడీ లోడ్ మీద వెనకాల కూర్చొని కబుర్లు చెప్పుకుంటా పాటలు పాడుకుంటా వచ్చిన వాళ్ళం. సో ఇవన్నీ పడినప్పుడు, అంతకంటే ఎక్కువ కష్టాలు పడ్డప్పుడు, ఇప్పుడు వచ్చేవన్నీ కూడా వాటి ముందు చిన్నగానే కనిపిస్తాయి, లేదా మామూలుగానే కనిపిస్తాయి. కానీ ఇప్పుడు అనుభవించేదే నేను గొప్ప అనుకుని అయితే గొప్పగా కనిపించదు సార్. వీడికి కూడా మీరు ఇంత తగ్గింపుగా ఉన్నారంటే ఇప్పుడు యూత్ నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి నిజంగా. జితేంద్ర సార్, శాంతికుమార్ సార్, మీరు ఎన్నో స్టేజ్ షోలు చేశారు మ్యూజిక్ ఆర్టిస్ట్గా. మూవీలో తన డైరెక్షన్లో చేశారు. మీ ఫీలింగ్ ఎలా ఉంది? స్నేహితులుగా స్టార్ట్ చేశాను కాబట్టి కెరీర్ని, ఒక మంచి స్నేహితుడు ఇప్పుడు ఒక మంచి స్థాయికి వచ్చినందుకు నిజంగా ఒక స్నేహితుడిగా చాలా నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం, ఎన్ని దాటుకుంటూ వచ్చాం, ఎన్ని మజిలీలు కళ్ళారా చూసారు, పక్క నుండి చూసారు, మీరు దగ్గర చాలా దగ్గర నుండి చూసారు. ఆయన కష్టం సుఖం అన్ని నేను చూసి, మేము కూర్చొని ఒకరికో కష్టాలు చెప్పి ఏడ్చుకొని కన్నీళ్ళు తుడుచుకొని ఓదార్పుచ్చుకొని ధైర్యాలు ఇచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి సార్. అంత లోతుగా వెళ్ళేవాళ్ళం మేము లైఫ్లో. అంటే ఇంచుమించు మా ఇద్దరు లైఫ్లు కూడా అంటే కొద్దిగా సిమిలర్గా ఉంటాయి. ఆల్మోస్ట్ మా ప్రొఫెషనే కాదు, మా లైఫ్ స్టైల్ కూడా ఇంచుమించు ఆ పడిన కష్టాలు అనుభవించిన నిద్రలేని రాత్రులు పడ్డే ఇవన్నీ ప్రతి వాళ్ళు చెప్తారు. కానీ నేను అందుకే సార్ చెప్పుకోవడం, ఎందుకంటే ఇంకోళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పడమే కానీ మామూలుగా చెప్పడం ఇష్టం ఉండదు. ఎందుకంటే అదేదో సినిమా డైలాగులు ఈయన రైటర్ కాబట్టి చెప్తున్నాడు అనేటువంటి ఒక ఫీలింగ్ వస్తుందని నేను చాలా వరకు చెప్పాను. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసింది అందుకే సార్, ఆదర్శ జీవితం అంటే కొంతమంది యూత్కి మనం ఇన్స్పిరేషన్గా ఉండాలని ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయాలి. అయ్యో డెఫినెట్. ఎందుకంటే మీ కనీసం అంటే ఎవరో కామెంట్లు అన్ని పక్కన పెడితే 100 మందిలో ఒక్కరైనా మారుతారు. అయ్యో అది చాలు సార్ మన ప్రయత్నం. అందుకే ఆ మారటానికి నా స్టోరీ ఉపయోగపడుతుంది అన్నందుకు అసలు అది చాలా ఇంకా ఇది నాకు ఇంకా బాధ్యత పెంచారు సమాజం మీద. తను నాతో అనేవాడు, అబ్బా నువ్వు కొత్త డైరెక్టర్గా అసలు చేసినట్టే అనిపించలేదబ్బా అనేది. అది నాకు పెద్ద, ఇప్పుడు ఎవరో వచ్చి ముఖస్థుతి చేసి వెళ్ళిపోతూ ఉంటారండి బయట. మామూలుగా మనం అవకాశం ఇచ్చాం కాబట్టి సార్ మీరు సూపర్ సార్ అదిరిపోయింది సార్ అని. సో అది కానీ మన దగ్గర నుంచి చూసి మనతో పాటు కలిసి జర్నీ చేసిన వ్యక్తి వచ్చి ఒక అప్రిషియేషన్ ఇచ్చినప్పుడు అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో అలా తను అన్నప్పుడల్లా నేను కొద్దిగా ఆనందపడేవాడిని. పర్లేదు పోలే మనం ఫ్రెండ్స్గా ముందు ఏమైనా లోటుపాట్లు ఉంటే, ఇప్పుడు తప్పు చేసిన జిత్తు నువ్వు ఇది కొంచెం చూసుకో అని అయితే అలా మేము అనుకుంటాం. అంటే అక్కడ కాకపోయినా పక్కకు వచ్చినా జస్ట్ ఎలా ఉందని నచ్చిందంటే ఇది. సో ఫ్రాంక్గా చూశాను కాబట్టి గలారా నేను
ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇది ఫస్ట్ సినిమా డైరెక్షన్ అని అయితే మాత్రం నాకైతే అనిపించలేదు అంత అయితే బాగా. ట్రైలర్ కూడా చూసాను సార్. ట్రైలర్ లో కూడా అసలు అది డెబ్యూ డైరెక్టర్ లా కనిపించలేదు. చాలా ప్రొఫెషనల్ గా చాలా మంచిగా ఉంది. నాకు గౌతమ్ రాజు గారు కూడా నైట్ 11 గంటలప్పుడు ఫోన్ చేశారు ఒకసారి. ఆ రోజే షూట్ చూసుకొని 6కి ప్యాకప్ అయింది, సార్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నైట్ 11కి కాల్ చేశారు. నేను ఇంటిదే, తమ్ముడు అసలు ఏమనుకున్నాను తమ్ముడు, బాగా చేసావు. నాకు ఉండేది ఏంటంటే అండి, ఆ సీన్ నేరేట్ చేసేప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్తో సహా చెప్తాను నేను అవతల ఆర్టిస్ట్కి, దీన్ని ఇట్లా చేయాలి, వెంటనే నీ రియాక్షన్ ఎట్లా ఉండాలి, అవన్నీ చేసి చూపిస్తా. నువ్వు చెప్పే విధానం, నేరేట్ చేసే విధానం, మళ్ళీ మానిటర్ దగ్గర ఇంతున్నా కూడా మళ్ళీ నా కామెడీ ఎక్కడ మిస్ అవ్వదు. సెట్లో ఉన్న కెమెరామెన్తో సహా, ప్రొడక్షన్ బాయ్తో సహా నేనేం నెక్స్ట్ ఏ పని చేస్తానని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు వచ్చి కూర్చొని. సార్ మీరు అసలు షూటింగ్ వచ్చినట్టు ఉంటుంది సార్, మాకు పిక్నిక్లా ఉంటుంది సార్ అంటారు. అంటే అక్కడ కూడా నేను ఎవడి మీద కోపడితే ఎవడు ఒప్పుకుంటాడు సార్ ఈ రోజుల్లో. కాబట్టి మనం కోపడుకొని కంట్రోల్లో పెట్టుకోవాలి, జాగ్రత్త రాని. కాబట్టి నేను ఎప్పుడు అదే అనుకుంటా, ఎందుకు హ్యాపీగా నవ్వుతూ ఎందుకంటే ఈ సినిమా గుర్తుండిపోవాలి. రేపు సినిమా ఏమవుతుంది అనేది ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. కానీ పనిచేసిన ప్రతి వాళ్ళు ఆ సినిమా అప్పుడు అబ్బా మొత్తాన్ని, కానీ కొన్ని మెమరీస్ ఉంటాయి చూడండి, అవి ఇవ్వాలి మనం వాళ్ళకి. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమి ఇవ్వగలరో మనకు అవుట్పుట్ క్లియర్గా ఇస్తారు వాళ్ళు. ఈవెన్ ఒక పావు గంట అరగంట లేట్ అయినా భయ్యా ఇదేదంటే అయ్యో సార్ కానివ్వండి సార్ చేద్దాం, అది కావాలి సార్, ఆ గుడ్ విల్ కావాలి కదా. అది తెచ్చుకోగలిగాను నేనైతే ఆ సెట్లో. జయప్రకాష్ రెడ్డి గారి వాయిస్ చాలా బాగా చేస్తారు. ఒక్కసారి మా కోసం. జయప్రకాష్ రెడ్డి గారు యాక్చువల్ రాయలసీమ మాండలికం చాలా బాగా మాట్లాడతారు. ఆయన గుంటూరు సార్ ఓన్ అయినా కూడా రాయలసీమ భాషని ఆయన బాగా, అది తన ఓన్ చాలా మంది ఆయనది రాయలసీమ ఏమో అనుకునేవాళ్ళు, అట్లా అంత ఓన్ చేసుకునేవాళ్ళు. అదే స్లాంగ్లో ఇప్పుడు ఆయన మన నాతో నేను మూవీ గురించి ఆయన వస్తే, ఏవిరా ఇది మొత్తం కూజాలు చెంబులు అవుతానాయి, సినిమా అంటే ఏమో అనుకున్నాను అబ్బి, షూటింగ్ అయ్యే లోపల తడి అరిపోయినది అనుకో, అదేం సినిమా అది, నాతో నేను టైటిల్ ఇరగదీసినదప్ప, ఎంత మంచిగా ఉన్నదని. టైటిల్ ఎట్లా పెట్టు, సాయి కుమార్ గారు, ఆదిత్య గారు ఎట్లా యాక్టర్లు ఉన్నారు, ఆ సినిమాని మొట్టమొదటి రోజు బుక్ వయసులో టిక్కెట్ కొని మరి పోయి చూడాలప్ప, అట్లా ఉండాలా రే. మొత్తం మన వాళ్ళందరికీ ఎంతమంది ఉన్నారు అన్ని సీట్లు బుక్ చేయర్రీ. నాతో నేను కథని అంటే ఏ జోనర్లో ఉంటుంది, అంటే థ్రిల్లరా లేకపోతే లవ్వా, అట్లా మంచి ఫీల్ గుడ్ మూవీ సార్ మనది. ఫీల్ గుడ్ మూవీ అని మళ్ళీ ఏదో ఆర్ట్ ఫిల్మ్ లాగా మనం చేయలే, విత్ కమర్షియల్ ఎలిమెంట్స్. జనానికి ఏం కావాలో అన్నీ, ఒక మంచి సాంగ్స్, ఫైట్స్, మంచి ఎమోషన్ సీన్స్, కామెడీ, సో అన్నీ సమ్మిళితమై ఒక మంచి జనాలు బయటకు వచ్చేప్పటికి అబ్బా అనే కాసేపు మన సినిమా గురించి అయితే ఫీల్ అవుతారు. కనీసం ఇంటికి వెళ్ళి స్నానం చేసి పడుకున్నప్పుడైనా ఈ సినిమా ఒకసారి గుర్తొస్తుంది మళ్ళీ తన లైఫ్. అలాంటి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ సార్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ ఆలోచిస్తుందండి. అంటే అందరూ చూడదగ్గ సినిమా, అందరూ కలిసి కూడా వెళ్ళి కొంచెం చూడొచ్చు. మీరు చెప్తుంటే మాకు కూడా తొందరగా చూడాలని సార్. అయ్యో సార్, డెఫినెట్గా మీరు చూడటమే కాదు, ఈ ఛానల్లో మన ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో కూర్చొని చూడాలి. ఎందుకంటే ఓటీటీ కూడా ఈ రోజుల్లో వస్తుందండి. మీరు డెఫినెట్గా, నేను వాళ్ళని కూడా అది కాదు, ఓటీటీ రంగం రావడం వల్ల చిన్న సినిమాలకి మంచి లిఫ్ట్ యాక్చువల్గా, నేను కాదన్న. కానీ ఒక సినిమాని ఓటీటీలో ఎప్పుడు చూడాలంటే మళ్ళీ ఫ్యామిలీ అంతా కూర్చోండి, కానీ ఫస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంటుంది సార్, అది కూడా తప్పు పట్టకూడదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి అది, ఇప్పుడు మన సినిమానే కదా ఎక్కడ పోద్దని ఓటీటీలో ఏం చేస్తాం, కాసేపు ఎవడైనా పాలోడు వచ్చినా లేకపోతే ఎవరైనా అతిథులు వచ్చినా పాజ్లో పెట్టేస్తాం, లేకపోతే మళ్ళీ రేపటి నుంచి కంటిన్యూలో చూడొచ్చు అనుకుంటాం. ఆ మూడ్ పోతుంది. మనం చూసే సినిమా అక్కడ బ్రేక్ అయ్యి రిలాక్స్ అయిపోతాం మనం, మళ్ళీ చేంజ్, మళ్ళీ నెక్స్ట్ నువ్వు ఆ రోజు అక్కడి నుంచి మళ్ళీ పెట్టుకున్నా కూడా ఈ ఫస్ట్ ఫీల్ అయిన ఫీల్ ఉండదు, మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్లా ముక్కలుగా చూడటం వల్ల ఏమవుద్దంటే సినిమాని చూసిన అనుభూతి అది కలగదు. అదే థియేటర్లోకి వెళ్ళి చూస్తే 4 గోడల మధ్య లైట్లు ఆఫ్ చేసి మన కాన్సన్ట్రేషన్ అంతా స్క్రీన్ మీద ఉండి మంచి సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టి ఆ ఫీల్ వేరు. ఈవెన్ అంత పెద్ద తెర మీద అంత వాళ్ళందరినీ మన వాళ్ళని దగ్గరికి వాళ్ళ మధ్యలో మనం ఉండి కూర్చొని చూసినట్టు, ఆ పక్కన వాళ్ళు ఏదైనా ఫోన్ వచ్చినా కూడా మనం మాట్లాడడం చూడండి, థియేటర్లో పక్కన వాడికి డిస్టర్బెన్స్ అవుతుంది, వచ్చింది చూసి నేను థియేటర్లో ఉన్నా మళ్ళీ చేస్తా పెట్టేస్తాం. అది ఇంట్లో అయితే పాజ్ చేసి చెప్పరా మామ ఏంది ఇంత ఉంటుంది. అది అంటే 2 తప్పు కాదు, ఏది ఇంట్లో అది ఒక తర్వాత ఇంట్లో చూడొచ్చు హ్యాపీగా, కానీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మాత్రం, ఎందుకంటే ఈ కథని మీరు అన్నారు చూడండి ఇంట్రెస్ట్గా ఉంది ఎప్పుడెప్పుడు చూడాలని, అలా ఫీల్ అయినప్పుడు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి కూర్చొని 1-2.5 గంటలు కేటాయిస్తే ఇంటికి వెళ్ళినాక మళ్ళీ మీరు ఓటీటీలోనే చూస్తారు ఆ సినిమాని.
అలాగే రెండు బ్యాలెన్స్ చేద్దాం. జితేంద్ర సార్, మీరు మిమిక్రీ బాగా చేస్తారు కదా, మీకు బాగా నచ్చిన వాయిస్తో నాతో నేను మూవీ గురించి వచ్చి ప్రమోట్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఒక మంచి వాయిస్. మ్యాక్సిమం సార్ అంటే నాకు ఇష్టమైన వాయిస్లు అన్ని వాయిస్లు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారు నిజంగా ఎమర్జీ న్యూస్ రాజు గారు చాలా సంతోషం. మా శాంతి కుమార్ ఇంతింతై ఒటుడు ఇంతింతై అన్నట్టుగా ఒక నటుడిగా, అలాగే ఒక కమెడియన్గా, ఇప్పుడు దర్శకుడిగా మరి తన పన్నాలో తను ఎంతో అద్భుతంగా ఈ నాతో నేను సినిమాని చేయటం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్కి వస్తుందా, వెళ్ళి చూడాలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాలో చేసిన మా సాయి కుమార్, ఆయన చూస్తుంటే అప్పట్లో పోలీస్ స్టోరీ సినిమా నాకు చూపించడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇంత 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 ఎమోషనా అని నేను చాలా ఫీల్ అయ్యాను. ఇప్పుడు మళ్ళీ అదే సాయి కుమార్ గారు మరి చాలా డిఫరెంట్ రోల్లో మరి ప్రజెంట్ చేస్తున్నారు మన శాంతి కుమార్. సో దర్శకుడిగా తను ఇంకా ఎన్నో ఎన్నో చిత్రాలు తీయాలని చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ భువనేష్ ప్రొడక్షన్స్ టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చిరంజీవి. సూపర్, చిరంజీవి గారు వచ్చి నిజంగా మాట్లాడినట్టు. సూపర్. శాంతి కుమార్ సార్, సార్ మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు ఎదుర్కొన్న బాధలు కానీ హ్యాపీ మూమెంట్స్ ఏదైనా ఉంటే షేర్ చేసుకుంటారు? ఫస్ట్ అసలు బాధతో స్టార్ట్ చేద్దామా, హ్యాపీతో స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ బాధతో స్టార్ట్ చేద్దాం. బాధ నుంచే హ్యాపీ వస్తుంది, మళ్ళీ తర్వాత మనం సాధన చేస్తాం. సో కాబట్టి బాధ అంటే ఏం లేదండి. నేను ఏంటంటే ఒక స్టేజ్ ఆర్టిస్ట్గా ఇన్నాళ్ళు నేను నా వంతుగా నేను ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి దగ్గర దగ్గర 6500 షోస్ చేశాను ఇప్పటి వరకు. నేను మిమిక్రీ షోస్ అండి అబ్రాడ్లో చేశాను. అలాగే ఒక 5-6 అవార్డ్స్ ఉన్నాయి. లేటెస్ట్గా డాక్టరేట్ తీసుకున్నాను, మిమిక్రీలో డాక్టరేట్ తీసుకున్నాను నేను. సో అంతగా చేస్తూ ఉన్న నేను ఫస్ట్ అవకాశాల కోసం ప్రయత్నం చేసిన ఫస్ట్ రోజుల్లో ఒక ఛానల్ వాళ్ళు నన్ను, అంటే పేరు చెప్పను కానీ వాళ్ళ ఛానల్ వాళ్ళు నన్ను పిలిచారు. పైలట్ షూట్ పెట్టుకుందాం అండి ఒక సీరియల్కి అన్నారు. ఓకే సార్ అన్నాం. అసలు ఆ సీరియల్ నమ్ముకొని నేను యాక్చువల్గా ఏంటంటే ఇంకా నెక్స్ట్ మన కెరీర్ స్టార్ట్ అయింది, హైదరాబాద్కి ఫ్యామిలీని తేవచ్చు, పర్లేదు సీరియల్ ఓకే అయినట్టు అని చాలా హోప్స్ పెట్టుకొని చేసాం. తర్వాత ఏమైంది, అందరూ వచ్చి ఇక్కడ ఫ్యామిలీ పెట్టి మేము ఆ పైలట్ షూట్ అదంతా అయిన తర్వాత వాళ్ళు అన్నారు అందరూ బాగున్నారు కానీ ఈయన కొద్దిగా ఎందుకో స్క్రీన్ మీద అబ్బెట్టుగా ఉన్నాడండి, కొద్దిగా నల్లగా బాగాలే మనిషి, ఆయన మార్చేసేయండి వేరే వాళ్ళని పెట్టండి అన్న. అంటే నేను అంటాను అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కూడా కరెక్టే. అంటే నేను పనికిరాను, ఇన్ని షోస్ చేశాను, ఇన్ని చేశాను కదా, నన్ను కమెడియన్గానే కదా తీసుకున్నారు, నేను హీరో క్యారెక్టర్ కాదు కదా గ్లామర్ భయంకరంగా ఉండడానికి. నేను అంటాను అలా ఒక ప్రమాణం పెట్టేసుకున్నారా, లేకపోతే ఒక కమెడియన్ నుంచి ఏమైనా మీకు గ్లామర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేకపోతే మన టాలెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, నేను పనికిరాను ఆ కళకి అని చాలా ఫీల్ అయిన సందర్భం ఉంది సార్. ఎందుకంటే మనం నమ్ముకొని అంటే మేము అక్కడి నుంచి వచ్చేసాం, ఫ్యామిలీని షిఫ్ట్ చేసాం ఇక్కడికి. షిఫ్ట్ చేసిన తర్వాత నాకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చిందని దాని మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నాను. ఆ తర్వాత వాళ్ళ మొహం మీద ఇలా చెప్పడంతో చాలా హర్ట్ అయ్యి అండ్ ఒక టైప్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్కి వెళ్ళిపోయాను. అనుకొని ఫీల్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇస్తాను ఓకే వాళ్ళు అన్నంత మాత్రం కాదు కదా, చాలా ఉంది ఇంకా ప్రపంచం, సినీ ప్రపంచం, సో ఇంకో ప్రయత్నాలు చేసి స్టార్ట్ చేయన్నప్పుడు అది నేను బాగా బాధపడ్డ నా సందర్భం లైఫ్లో ఎప్పటికి గుచ్చుకుంటుంది. బట్ అయితే మళ్ళీ నేను అదే ఛానల్కి నేను జబర్దస్త్ ఆర్టిస్ట్ అయిన తర్వాత జబర్దస్త్ శాంతి కుమార్ గారు వచ్చింది పక్కన, కారు కూడా వచ్చింది ఇంటికి వచ్చి నన్ను ఒక ప్రోగ్రామ్ వాళ్ళ ఛానల్లో జరిగిన ఒక ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా నన్ను ఇన్వైట్ చేశారు. సో అది నాకు ఎప్పటికీ ఆనందకరమైన మూమెంట్ అదే, బాధాకరమైన మూమెంట్ అదే, రెండు దాంట్లోనే ఉన్నాయి. ఒకటి ఏంటంటే పోగొట్టుకుని చోటే వెతకాలి కట్టలేదు అంటారు చూడండి, అట్లా ఎక్కడైతే నేను అవమానించబడ్డానో అక్కడ గెస్ట్గా వెళ్ళడం అనేది నాకు చాలా ఆనందం కలిగింది, బాధ కలిగింది. నేనేమంటా అంటే ఏమో ఆ తర్వాత నేను సాధించగలిగాను ఇవన్నీ కూడా. ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రాంలో రాఘవ్ గారు నన్ను చూశారండి, ఇది ఈటీవీ 20 అనేటువంటి ఒక పెద్ద బిగ్ ప్రోగ్రాము. ఆ తర్వాత మళ్ళీ ఒక చిన్న ప్రోగ్రాంలో కూడా కలిసాం. ఇలా 1-2 షోస్ చూసిన తర్వాత సార్కి నా టాలెంట్ మీద ఎందుకో గురిపడింది రాకెట్ రాఘవ్ గారికి.
ఇంకా నన్ను ఏమన్నారు, మీరు చేస్తారా జబర్దస్త్ ఇంట్రెస్ట్ ఉందన్నారు. అయ్యో సార్ ఫ్యామిలీని తీసుకొచ్చి ఇక్కడ ఆల్రెడీ సెటిల్ అయ్యాం, ఆల్రెడీ సీరియల్ కొట్టింది మనకి తగ్గింది, సో ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నాను, ఈవెంట్స్ చేసుకుంటా మాత్రం ఉన్నాను, సో మీరు చెప్తే డెఫినెట్గా వస్తాను సార్ అంటే నేను డైరెక్ట్ నాకు అది లేదు, నేను డైరెక్టర్స్ గారికి పరిచయం చేస్తాను, వాళ్ళు ఆడిషన్ చేస్తారు, మీరు ఓకే అనుకుంటే వాళ్ళు తీసుకుంటారు సార్, అంతవరకు హెల్ప్ చేయగలను అని చెప్పి ఏం చేశారు, డైరెక్టర్స్కి పరిచయం చేశారు. సో వాళ్ళు నన్ను ఆడిషన్ చేయటం, నా టాలెంట్ వాళ్ళకి నచ్చటం, ఆ తర్వాత రాఘవ్ గారి టీంలోనే చేయండి కంటిన్యూగానే అక్కడ స్టార్ట్ చేయించారు నా కెరీర్. అలా 2015లో నేను ఫస్ట్ స్కిట్ జబర్దస్త్లో చేశాను. అట్లా అదొక హ్యాపీ మూమెంట్. అంటే మన ఈరోజు ఫ్యామిలీని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ కొత్త ఇల్లు పెట్టింది నేను, ఈరోజు అది ఇంటి పేరుగా మారింది ఆ జబర్దస్త్ అనేది. సో అలాంటి ఒక నాకు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది జబర్దస్త్. సో ఇది నా హ్యాపీ మూమెంట్. సూపర్. ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళకి మీరేం చెప్తారు? ఇండస్ట్రీకి రావడం అనే ముందుగానే ఇప్పుడు నేను ఒకటే అంటానండి, ఆశ వేరు ఆశయం వేరు. సో ఆశ అందరికీ ఉంటుంది. ఇప్పుడు నాకు విమానం తోలాలని ఆశ ఉంటుంది, బట్ ఆ కీస్ తీసుకొని నలుగురు ఎక్కించుకొని జమ్మని లాగిచ్చేయం కదా సార్, దాన్ని తెలియాలి ఎలా తీయాలి, ఎలా చేయాలి, ఎలా తోలాలి అని ఒక ట్రైనింగ్ గురుముఖంగా తీసుకో, దాన్ని ఒక అప్రెంటిస్ చేసో ఆ తర్వాత ఇస్తారు మన చేతికి విమానం, అంతేగాని డైరెక్ట్ ఇచ్చారు. సో మనకు ఆశ ఏదో మన ఇంట్లో చుట్టుపక్కల ఫ్రెండ్స్ మన చిన్న చిన్న వాళ్ళు అంటూ ఉంటారు, అరే ఇంకెందుకు నువ్వు వెళ్ళిపో ఫీల్డ్కి, ఇంకెళ్ళిపో ఫీల్డ్కి అని. ఆ ఫీల్డ్కి వచ్చే ముందే నేనేమంటానంటే గురుముఖం ఒక మంచిగా ఒక నటనలోనో ఏదో ఒక సబ్జెక్ట్ ఎంచుకొని దాంట్లో పక్కాగా ట్రైనింగ్ అయ్యి ఆ తర్వాత నువ్వు ఫీల్డ్లో ట్రై చేయడం మొదలు పెడితే నీ టాలెంట్కి ఖచ్చితంగా నీకు దారి దొరుకుతుంది. ఆశ పెట్టుకొని ఇంటి నుంచి పారిపోయి వచ్చేసో లేకపోతే ఇక్కడ తిరుగుతూ ఉంటే నువ్వు నేర్చుకోవడానికి కొంత టైం పడుతుంది, మళ్ళీ ఎవరి చేతి కింద పని చేయడానికి కొంత టైం పడుతుంది, అప్పటికి నీకు గుర్తింపు వచ్చేటప్పుడు నీకు ముసలాడు అయిపోతావు. అప్పుడు మాకేం చేసింది ఫీల్డ్, మాకేం చేసింది అని అప్పుడు దీన్ని నిందిస్తారు. అలా కాకుండా నువ్వు వచ్చే ముందే విద్య నేర్చుకొని రా, నీలో సత్తా ఉన్నప్పుడు ఏదో మూల తలుపు తట్టినప్పుడు డెఫినెట్గా అవకాశం ఇస్తాడు. కాబట్టి ఫీల్డ్ నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు చెడిపోరు. నేను అనేది అదే, ఫస్ట్ బాగా నేర్చుకోండి, బాగా ట్రైనింగ్ అయ్యి రెడీమేడ్గా ప్రిపేర్ అయ్యి, ఇప్పుడు ఎంబీబీఎస్ చదివిన తర్వాత హాస్పిటల్ పెడతాం చదువులో కూడా, అట్లాగే నువ్వు మంచిగా ప్రిపేర్ అయిన తర్వాత నటనలోకి కానీ ఈ ఫీల్డ్లోకి అడుగు పెడితే బాగుంటుంది. అది సార్ చివరిగా ఒక మంచి వాయిస్ తయారు చేద్దాం సార్, మీకు బాగా నచ్చిన వాయిస్. కొండవలస గారు. కొండవలస గారు ఏంటి ఎక్కడదయ్యా, ఏంటి ఎక్కడది నాకు తెలియకడ చేస్తున్నాను, ఏంటి సినిమా తీయటం చిన్న విషయం అనుకుంటున్నావు ఏంటి, ఇదిగా అందుట్లో ఫీల్ గుడ్ మూవీ, ఇక డబ్బులు ఎప్పుడు పోయించే శాంతికుమార్ ఇలా ఏడిపించాడు థియేటర్లో అని కూడా రేపు పొద్దున్న జనాలు అనుకోవాలి. మరి ఏటనుకుంటున్నావు ఏంటి, ఇదిగా నాతోనేననే సినిమా సూపర్ హిట్, చాలా అదిరిపోద్ది, ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూసేయండి. చెరక తాటలో చాటడి బియ్యం లగెత్తి కడితే లజ్జనక అని కామెడీ సీన్లు కూడా ఉంటాయి, అవన్నీ చూసేసి వెళ్ళిపోండి. ఏంటంటారు అందరు థియేటర్కి వచ్చేయండి. అయితే ఓకే అన్న, చాలా బాగా చెప్పావన్నా, నువ్వు తోపన్నా. అందరూ కూడా థియేటర్స్కి వచ్చి చూసి పెద్ద సినిమాకి మేము చెప్పకపోయినా వెళ్ళిపోతారు, ఎందుకంటే అభిమానం అది వేరు. కానీ ఇలాంటి సినిమాని ఖచ్చితంగా మీరు థియేటర్కి వచ్చి చూడటం వల్ల, మా ప్రొడ్యూసర్స్ కొత్త ఫస్ట్ టైం, డైరెక్టర్గా నాకు ఫస్ట్ టైం. సో నాకు ఇంకో సినిమా వచ్చిన ప్రొడ్యూసర్ దీంట్లో డబ్బులు వచ్చి ఇంకో సినిమా చేయాలనుకున్నా, ఎంతోమంది కుటుంబాలు బతుకుతాయి. ఒక కొత్త సినిమాని బతికిస్తే దానివల్ల ఎంతోమంది కళా కార్మికులు బతుకుతారు. సో మనం అది వెళ్ళకపోవటం వల్ల, ఆ సినిమాని కిల్ అవ్వటం వల్ల ఎంతోమందికి ఆపర్చునిటీస్ పోతాయి. సో మనం వెళ్ళడం వల్ల ఇంకో 10 మంది బతుకుతారనేటువంటి ఒక చిన్న మంచి దీంట్లో ఉందని గుర్తిస్తే ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వెళ్ళి సినిమాని చూస్తారని నేను ఆశిస్తున్నాను. సో ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాలి. సో మీరు పెట్టిన డబ్బులకి 100% న్యాయం జరుగుద్ది. హ్యాపీగా సినిమా చూసి బయటకు వచ్చి ఒక ఫీల్తో ఇంటికి వెళ్తారని మాత్రం మనస్ఫూర్తిగా. ఎందుకంటే యూత్కి కావాల్సింది యూత్ సబ్జెక్ట్ ఉంది, పిల్లలు. సో ఒక మిడిల్ ఏజ్ వాళ్ళు, ఒక వృద్ధాప్యాన్ని, బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం, ఈ 4 సీక్వెల్కి సంబంధించిన కథ మన దాంట్లో ఉంటుందండి. సో కాబట్టి ఎవరికి కావాల్సింది వాళ్ళు వాళ్ళ పార్ట్లోంచి తీసుకొని హ్యాపీగా అందరినీ సాటిస్ఫై చేస్తాం, అన్ని వర్గాల వారిని అనేటువంటిది అయితే గ్యారెంటీ. నాతో నేను మూవీ మంచి సక్సెస్ అయ్యి ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు వచ్చి మీకు కూడా మంచి పేరు రావాలని, మీ టీం అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. చూశారు కదండి ఆదర్శ జీవితం కార్యక్రమంలో శాంతికుమార్ గారు ఆదర్శ జీవితాన్ని. మరొక ఎపిసోడ్లో మరొక ఆదర్శ జీవితం కార్యక్రమం మరో గెస్ట్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.